వెల్కమ్ టు మై ఛానల్ D.N.B టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తుప్కా ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నా. ఇది టిబెటియన్ ఫుడ్. ఇది ఎక్కువగా చలి ప్రాంతం వాళ్ళు తీసుకుంటారు. మనం కూడా చలికాలంలో ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. తుప్కా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: హక్కా నూడిల్స్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, స్వీట్ కార్న్, ఆనియన్స్, పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్, సోయా సాస్, కార్న్ ఫ్లోర్, బాయిల్డ్ ఎగ్, స్టార్ ఫ్లవర్, ఆయిల్, సాల్ట్. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా వాటర్ని మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్లో నేను నూడిల్స్ వేసుకుంటున్నాను. వీటిని 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవి సాఫ్ట్గా అవుతాయి. ఇలా ఉడికిన వాటిని వడపోసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వడపోసుకోండి. ఈ నూడిల్స్ మీద 1 గ్లాస్ చన్నీళ్ళు పోసుకుందాం. ఇలా చన్నీళ్ళు పోసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. చూసారు కదండి, నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుందాం. గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 స్టార్ పువ్వు, చిల్లీ సాస్. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని చూసుకుందాం. ఇది బాగా బాయిల్ అవుతుంది కదండి. వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయ్యాయి. నేను ముందుగా 4 స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్లో కలుపుకొని పెట్టుకున్నాను. అది వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు బాయిల్ అవ్వనిచ్చి 1 స్పూన్ మిరియాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓ బౌల్ తీసుకొని కొద్దిగా నూడిల్స్ వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న సూప్ని నూడిల్స్ మునిగేంత వరకు పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. చూశారు కదండి, తుప్కా రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.